యువగళం పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉగాది పండుగ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ఆనందదాయకమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉగాది పచ్చడిని, మిఠాయిలను కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం పిఠాపురం పట్టణం 3వ వార్డు దత్తనగర్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నిర్వహించిన ఉగాది మహోత్సవాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముసునూరి మధుశర్మ చేతుల మీదుగా మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు. యువగళంలో హామీ ఇచ్చినట్టు నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. అందులో మే 15, 2026లో 1500 జాబులు, ఆగస్టు 15, 2026లో సుమారు 4000 జాబులు, సెప్టెంబర్ 15, 2026లో 3004 జాబులు, మొత్తం ఉద్యోగాలన్నీ కలిసి జాబ్ క్యాలెండర్ ఈ 3 టైముల్లో 10,060 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకి నారా లోకేష్ గారు ఏదైతే యువగళంలో హామీ ఇచ్చారో దాని సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి యువగళంలో ఇచ్చిన మాటకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పరాభవ నామ సంవత్సరం. ఈ పంచాంగం ఏం చెప్తుందంటే రైతులు సుభిక్షితంగా ఉంటారు, వ్యవసాయం బాగుంటుంది, సకాలంలో వర్షాలు పడతాయి. అదేవిధంగా మరి అమ్మవారు దేవుడి మీద ఉన్న ఈ సంవత్సరం కాబట్టి ఆయన యొక్క ఆశీస్సులతో అందరికీ బాగుంటుందని చెప్పి తెలియజేశారు.